హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెరైటీగా బాదుషా జ్యూసీగా తయారు చేసే విధానం చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెరైటీ బాదుషా కోసం ఒక కప్పు మైదా తీసుకున్నానండి, జల్లించుకుంటున్నాను. గులాబ్ జామ్ పౌడర్ అండి, అరకప్పు గులాబ్ జామ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. సాల్ట్ చిటికెడు వేసుకుంటున్నాను. స్వీట్లో సాల్ట్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, నెయ్యి ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. మనం కలుపుకొని చూద్దామండి, సరిపోకపోతే మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. ఇంకో 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు సరిపోద్దండి, మొత్తం 4 స్పూన్స్ వేసుకున్నాను. ఇలా అంతా బాగా కలుపుకున్నానండి, నెయ్యి అంతా కలిసేలాగా. కప్పు వేసి చెప్పాలంటే ఒక పావు కప్పు వేసుకున్నాం అనుకోండి. కప్పున్నర పిండికి ఒక పావు కప్పు వరకు నెయ్యి పడుతుంది. ఇదిగోండి, ఇలా రావాలి ఉండలా. ఇప్పుడు కొద్ది నీరు వేసి కలుపుకుందాం. కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుందాం, ముద్దలా వచ్చేలాగా. ఇలా స్మూత్గా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం, మూత పెట్టి. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం. మనం ఏ కొలత అయితే పిండి తీసుకున్నాం అదే కొలతతోని కప్పున్నర పిండి తీసుకున్నాను కదండి, నేను కప్పు పావు పంచదార వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాండి, పంచదార కరగనిద్దాము. పాకం ఎలా తీయాలో చెప్తాను. పాకం అంటే మరీ ఎక్కువ రావక్కర్లేదండి, గులాబ్ జామ్ కన్నా కొంచెం తిక్కు పాకం ఉండాలంతే. అంటే పట్టుకుంటే మనకి జిగురుగా తగలాలి, చేతికి కొంచెం జిగురుగా ఉండాలి అంతే. వచ్చిందండి పాకం. స్టవ్ ఆపేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్, పాకం చెక్క పడకుండా ఒక అరచక్క నిమ్మరసం వేసుకుంటున్నాను. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం బాదుషా ప్రిపేర్ చేసుకున్నాము. చూసారా ఎంత మెత్తగా ఉందో పిండి. ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని చిన్న బాల్స్ లాగా తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇలాగా బాదుషా తయారు చేసే విధానం చూపిస్తాను. ఇది బాల్స్ తీసుకుందాం, అన్నీ ఒకే సైజులో ఉంటాయి కదా. ఇవ్వండి, కొన్ని బాల్స్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు బాదుషా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా రౌండ్గా ఇలా నొక్కి ఇలా రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకొని మధ్యలో ఇలా హోల్ పెద్దగా పెట్టుకోవాలండి. మళ్ళీ వేపేసరికి మళ్ళీ దగ్గరగా అయిపోద్ది. ఇదిగోండి, ఇలా తయారు చేసుకుందాం. మళ్ళీ ఇంకోటి తయారు చేస్తున్నానండి. మధ్యలోకి ఇలా గారి చేస్తాం కదా, అలా రావాలి. ఇలాంటి అన్నీ తయారు చేసుకుంటాను. ఆయిల్ పెట్టుకున్నానండి. మనం తయారు చేసిన బాదుషా వేసేసుకుందాం. ఎక్కువ వేడి ఉండకూడదండి, ఆయిల్ ఇలా ఉండాలి. అన్నీ వేసేసుకుంటాను. మనం ఏం కదపకూడదండి, మాట అంతటా అవి కొద్దిగా పైకి వస్తాయి. చిన్న మంట మీదే వేయించుకోవాలి ఇవి. చూసారండి ఎలా పొంగుతున్నాయో, సైజు కూడా పెద్దగా అవుతున్నాయి. తిరిగేసుకుందామండి స్లోగా. చూడండి, మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం షుగర్ సిరప్లోని వేసేసుకుందాం. చల్లగా ఉండకూడదండి, గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. వేడి లేదనుకోండి, పంచదార సిరప్ కొంచెం వేడి చేసుకోండి. అన్నీ అందులో వేసుకుందాం. ఈ సిరప్లో వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఒక 4 నిమిషాలు ఉంటే బాగా నానుతాయండి. స్టవ్ ఆపేసానండి, ఆయిల్ వేడిగా ఉంది కదా, ఆపేసి వేసుకుంటున్నాను. ఎక్కువ వేడి ఉండకూడదు. ఇదిగోండి, ఆయిల్ కొంచెం కూల్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు చిన్న మంట మీద వేయించుకుందాం. జ్యూస్ బాగా పీల్చుకున్నాయండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. తీసుకున్నానండి. ఇంకో వాయి కూడా వేగిపోయిందండి, పాకంలో వేసేసుకుందాం. రెడీ అయిపోయింది జ్యూసీ బాదుషా. బాదంతో డెకరేట్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.